కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము అందరం కలిసి చదువుకున్నాం. యెహోవా యందు భయభక్తి గల వారులారా, యెహోవా యందు నమ్మకించుడి. ఆయన వారికి సహాయము వారికి చేయము. ఆయన వారికి సహాయము వారికి చేయము. ఇందాక మనము పొందబడినట్టు కనుగొంటున్నాము, నాకు సహాయం ఎక్కడి వచ్చిందని పాట పాడుతున్నాం కదా. మరి ఆ పాటలో ఈ వచ్చినాము మనం చూస్తే ఎక్కడ మనకు సహాయం అవుతుందండి. ఎవరికి అవుతుంది సహాయము? మరి యెహోవా అంటే సహాయం వచ్చిన ఉన్నది. కాబట్టి ఎవరి దగ్గర నుంచి మనకు సహాయం అవుతుంది అంటే ఎవరి దగ్గర నుంచండి? దేవుడి దగ్గర నుంచే వస్తుంది. మనుషుల దగ్గర నుంచి అప్పుడప్పుడు వస్తుంది సహాయం. ఎప్పుడు వస్తుంది మనుషుల దగ్గర నుంచి సహాయము? ఎప్పుడు వస్తుంది? మనుషుల దగ్గర నుంచి ఎప్పుడు వస్తుంది సహాయము? బాగా డబ్బు ఉన్నప్పుడు, బాగా ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నప్పుడు, మరి బంధువులతో అంతా మరి సమాధానంగా ఉన్నప్పుడు అప్పుడు వస్తే సహాయం. లేదు, బంధువుల దగ్గర సమాధానం లేదు, మనకి ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఏమి లేదనుకోండి, అప్పుడు సహాయం వస్తుందా అంటే వస్తుందండి. అయ్యో నేను చేయలేనమ్మా ఈ సహాయము ఏమనుకోవద్దే అంటాను. అన్ని ఉన్నప్పుడేమో సహాయం వద్దన్నా సరే ఎట్లా ఉంటుందంటే మరి సహోదరులకి బాగా తెలుసు ఎట్లా ఉంటుంది ప్రేమల సమాధానం అంటే. అన్ని బాగుంటేనేమో ఈ ఇంట్లో ఆ ఇంట్లో కలుగుతుంది, ఆ ఇంట్లో ఇంట్లో చక్క ఏమన్నావక్క, ఏం కూర ఉండవక్క, ఏమన్నా ఇంట్లో ఈ కూర తీసుకో, మేము పలానా అనుకున్నాను అన్నీ వస్తాయి. ప్రేమలో సమాధానం అంటే అవి లేవనుకోండి, ఏముంటే మాకెందుకులే కానీ అనే మాటలు వస్తాయి కదా. ప్రేమ సమాధానం అంటే సహాయము, దేవుడు చేస్తున్న సహాయము. ఈ లోకంలో మానవుడు ఎవరు చేయలేదు సహాయము. ఒకవేళ మానవుడు చేయాలన్నా కొంత పరిమితి వరకే చేస్తారు కానీ దానికి మించిన సహాయం ఎవరు చేయలేరు. అందుకనే దేవుడే మనకి సహాయం చేసేవాడు కదా. అందుకని చూడండి, కీర్తన గ్రంథము 115:11 మనం చూస్తే ఆయన వారికి సహాయము చేయము. ఆయన మనకు సహాయం చేసేవాడు. ఈ లోకంలో ఎవరు చేయలేరు. మరి దేవుడు మనకి సహాయం చేస్తే మనకి సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, క్షమ, ఇబ్బంది, వ్యాధి నుంచి, బాధ నుంచి అన్ని తొలగిపోతాయి. అన్ని నిద్రలు తొలుగుతాం మనము. ఎందుకు? దేవుడు సహాయం చేస్తే అన్నీ పోతాయి. కానీ మానవ జీవితం ఎలా ఉందంటే దేవుడు వల్ల సహాయం పొందుతున్నారు కానీ దేవుడి దగ్గరికి మాత్రం రావట్లేదు. నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఇచ్చారు దేవుడు, ఇంకా నాకు దేవుడు లేదు అంటున్నాడు మానవుడు. అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. అంతా పోయి వ్యాధులు, బాధలు, కష్టాలు, సహాయం ఎవరు చేయలేని పరిస్థితులు అప్పుడు ఏమంటారు? దేవా నువ్వే మాకు దిక్కు, నువ్వు తప్ప మాకు ఎవరు లేరంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి, సేవకుల కుటుంబంలో గమనిస్తున్నాం కాబట్టి, అన్ని సమస్యలు ఎదుర్కొన్నాం కాబట్టి చెప్తున్నాను. లోకంలో మానవ స్థితి ఎలా ఉన్నది అంటే ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే మరి మా చిన్నప్పుడు మా తల్లి గారు ఉన్నప్పుడు మందిరంలో ఒక ఆంటీ గారు వచ్చారు. వాళ్ళ ఇంటి వారు తీసుకుంటాయా బాగోట్లేదు, మరణకరమైన రోగం వచ్చింది, కూర్చోలేకపోతుంది, నిలబడలేకపోతుంది, నిద్రపోలేకపోతుంది, ఆమె కొంచెం నయం కావాలి, ప్రార్థన చేయండి, ఆమె దేవుని నమ్ముకుంటుందంట అన్నప్పుడు మరి సహోదరులు అందరూ కలిసి సంఘం అంతా ప్రార్థన చేశారు. ప్రతి వారం వచ్చేది సంఘ ప్రార్థన, కాదివారం కూడా వచ్చేది. అన్ని బాగైంది, దేవుడు కొట్టుపరిచారు. ఇప్పుడు ఆంటీ గారు మంచానికే రావట్లా. ఇక్కడ కనిపించి కూడా మొహం పక్కకు తిప్పుకుంటున్నారు. ఎందుకు? మంచానికి రాత్రి అవుతారేమోనని.
మన ఆత్మీయ స్థితి ఇలాగే ఉంది. వారం వారం బలు తీసుకుంటున్నాము, సంతోషంగానే బలు తీసుకుంటున్నాం, కానీ దేవుడు సహాయం చేసినా కానీ మనం మాత్రం ఏం చేస్తున్నాము? దేవుడి దగ్గర ఆయన పరిస్థితులు. అందుకని ఇక్కడ మనం చూస్తే దేవుడి వల్ల మరి సహాయం పొందినవారు బైబిల్ అనేక మంది ఉన్నారు. కొద్దిమందిని మనం చూసుకొని ప్రభుత్వ బలలో పాల్పొందాం. లోకాసు వార్త 1వ అధ్యాయం, లోకాసు వార్త 1వ అధ్యాయము 54-55 వచ్చినారు. లోకాసు వార్త 1వ అధ్యాయము 54-55 వచ్చినారు. తన కనికరం చూపి మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడు ఇశ్రాయేలునకు చాలండి. దేవుడు ఎవరికి సహాయం చేశారు? మొట్టమొదటిగా ఎవరికి సహాయం చేశారండి దేవుడు? ఇప్పుడు మనం జరుగుతున్న వార్తరీతిగా దేవుడు ఎవరికి సహాయం చేశాడు? చదువుకున్న వార్తరీతిగా ఇశ్రాయేలుకి మరి ఆయనకి ముందు పేరు ఏంటండి? ఇశ్రాయేలు ముందు పేరు ఏం పేరండి? యాకోబు. యాకోబు దేవుడు ఇశ్రాయేలు వారికి సేవకుడుగా చేస్తూ వచ్చాడు, దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా దేవుడు మనకు సహాయం చేసే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు సహాయం చేస్తారు దేవుడు అంటే? ఒకప్పుడు మనం దేవుడు నమ్మలేదు, లోకంలో జీవించాము. అయితే ఎప్పుడైతే మనం దేవుడు నమ్ముతున్నామో ఆయన ఆశీర్వాదము మనకు దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం చదువుకున్న రీతిగా చూడండి, ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేశాడు. కాబట్టి దేవుడు మనం ఆశీర్వదించాడు. ఎందుకనగా మన యాకోబు జీవితంలో దేవుడితో రాజమాత ఏం చేస్తూ వచ్చాడు? పొరుగు వారితో వచ్చాడు. ఏమని? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. మరి దేవుడు బలంగా కాదు కొట్టి తరం మీద కొట్టినట్టు యాకోబు అనగా ఇశ్రాయేలు దేవుడిని విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదిస్తాడో అప్పుడే విడిచిపెట్టాడు. మనం కూడా దేవుడు మనం కూడా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన విడిచిపెట్టకుండా ఆయనతోనే ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ మన జీవితంలో ఆయన దగ్గరికి వస్తాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుడు ఆయన దగ్గరికి మనము రాము. అందుకని మనం చూస్తే మరి చూడండి, మొదటి సమయాల గ్రంథము 7వ అధ్యాయము, మొదటి సమయాల గ్రంథము 7వ అధ్యాయము, మొదటి సమయాల గ్రంథము 7వ అధ్యాయము, మొదటి సమయాల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచ్చిన వాక్యము లక్ష్యం చూడండి. మొదటి సమయాల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము వాక్యములు అంతా చూడండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి దాన్ని నిలిపి చాలండి. ఇక్కడ మనం చూస్తే మరి ప్రవక్త అయిన సమూయేలు ఈ విధంగా సెలవిస్తున్నారు. ఏమంటే మరి దేవుడే సహాయం చేశారు. ఎక్కడ సహాయం చేశారండి వారికి? మొట్టమొదటిగానేమో ఇశ్రాయేలు దేవుడు సహాయం చేస్తే, రెండవదిగా దేవుడు మరి సహాయం ఎవరికి చేస్తూ వచ్చాడంటే మనం చదువుకున్న సమయానికి దేవుడు సహాయం చేశాడు. ఎక్కడ చేశారండి? యుద్ధంలో సహాయం చేస్తూ వచ్చారు. కాబట్టి వారు ఏం చేస్తూ వచ్చారు అంటే మరి మధ్య రాయిని అంటే దేవుడికి సాదృశ్యంగా తీసుకున్నారు. ఒక రాయిని మధ్యలో ఒక రాయిని సాదృశ్యంగా తీసుకునేందుకు దేవుడు మనకి సహాయం చేశారు. మరి దానికి ఏం పేరు పెట్టారని? ఎబినేజర్ అని పేరు పెట్టారు. ఎబినేజర్ అనగా సహాయకత్వం. ఆయన ఎప్పుడూ సహాయం చేసేవాడే. అందుకనే మనం చూస్తే మరి మొదటి పేరు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం వాక్యం మనం చదివిస్తుంది. మొదటి పేరు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. మొదటి పేరు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము వాక్యం చదివిస్తుంది చూడండి.
ఏం కష్టపడి లేవు చాలండి. ఇక్కడ మనం చదువుకున్న రీతిగా మన ఆయన ఒక రాయిని ఏర్పాటు చేసుకున్నారు. అందుకని ఇక్కడ మనం చూస్తే చదువుకున్న వాక్య రీతిగా ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఏ మాత్రము సిగ్గుపడు. కాబట్టి మరి యాకోబుని దేవుడు ఆశ్రయించాడు ఇస్తారనగా పట్టుదల. మొట్టమొదటిగా మనకేం కావాలి? భగవద్గీత మనకేం కావాలి? మనకి పట్టుదల ఎంతో అవసరం. రెండోదిగా మనం చదువుకున్న వాటి రీతిగా మరి మొదటి 9:7 ద్వారా మనకేం కావాలంటే విశ్వాసం కావాలి. భగవద్గీత మనకి పట్టుదలతో తీసుకోవాలి, రెండోదిగా విశ్వాసంతో తీసుకోవాలి. అదేంటయ్యా మన అవిశ్వాసంగా తీసుకోవచ్చు కదా అంటే తీసుకోకూడదు. ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో వారు మాత్రం బలం తీసుకోవాలి. అదేంటి అంటే అవిశ్వాసంతో తీసుకుంటే కష్టమే. ఉదాహరణకి మనకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది, వ్యాధి వచ్చింది, ఆ రోగం ఏంటో మనకు తెలియలేదు. ఏ డాక్టర్ ఏంటన్నాక అన్ని పరిస్థితి చేస్తున్నారు, అమ్మా నీకు ఏం లేదమ్మా, నీకు బాగానే ఉందమ్మా అంటున్నారు. కానీ మనకు మాత్రము ఆ రోగం ఏంటో అర్థం లేదు. అప్పుడు మనం ఏం చేస్తామండి? ఇది నాకు వచ్చిన రోగం కావట్లే అని నమ్ముతావా, లేకపోతే ఈ రోగం నాకు అర్థం కావట్లేదు నేర్చుగా మంటలు పడుకుంటామా? చెప్పండి, ఏం చేస్తాం మనం? అయితే నేనైతే ఒకటి చేస్తాను, దేవుడు నెంబర్ విశ్వాసం చేస్తానేమో ఇది నాకు వచ్చింది కాదు, ఇది రోగమే కాదని ధైర్యంగా ఉంటారు. అవిశ్వాసం అయితే అక్క ప్రార్థన చేయరా, ఈరోజు రోగం వచ్చిందంట, డాక్టర్ చెప్పట్లేదు, ఎన్ని టెస్టులు చేసినా ఏమి తెలియట్లేదక్క, ఇప్పటికి ₹1,00,000 అయిపోయింది, ఇప్పటికి ఎంత అయిపోయినట్టండి ₹1,00,000 అయిపోయినట్ట, ఎన్ని టెస్టులు చేసినా కానీ ఏమి తెలియట్లేదంట, డాక్టర్ ఏం కనపట్లేదు అంటారక్క అని చెప్పారు. విశ్వాసులు అయితే నాకు వచ్చిన రోగం కాదు ఇది, నాది కాదు అనుకోవాలి, వదిలేయాలి. దేవుడే సహాయం చేస్తాడు. ఎందుకంటే మరి మా తండ్రి గారు ఇండియా గారు షుగర్ బాగా ఉంటుంది ఆయనకి. ఎప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరి మీటింగ్కి వచ్చారు, అమ్మా టీ పడతానమ్మా నువ్వు షుగర్ వచ్చిందన్నమాట ఒకటి ఏం కాదులేవయ్యా అయితే ఏమైతే ఈ రోగం నాకు వచ్చింది కదా దేవుడు ఇచ్చిందేగా అనేవాడు. మరి ఈ పనిలో కాదు దోచుకోవడానికి ఏం మీటింగ్కి వెళ్ళినా సరే చాలా మంది అమ్మా షుగర్ వచ్చి పడతాము నలుగురు ఉన్నామంటే ఏంటయ్యా మీరు బాబు ఆపేస్తే ఒక పొద్దు ఆగలేరా ఏదో ఒకటి పంట చేసిన ఒక పొద్దు ఏం పోయింది అంటేవాడు. రోజు ఏదో మీటింగ్ ఏ మీటింగ్ అదే మార్చేసేవాడు. ఎప్పుడన్నా స్వీట్లు తినేవాడు, ఇంకా అంట అనారోగ్యం చేసుకుంటారు, ఎందుకు బాగలేదు కదా అంట, దేవుడిస్తున్నాయి రోగం నాకు అది షుగరే లేదయ్యా అనేవాడు. కాబట్టి డాక్టర్ ఏం చెప్తారండి, షుగర్ కానీ బీపీ కానీ ఉంటే ఏమంటారు, అసలు నీకు రోగం రాదు అనుకోమ్మా అంటారు. కానీ మనం ఏం చేస్తాము, నాకు రోగం ఉన్నది, తెలియని రోగం ఉన్నది, ఎవరు సహాయం చేయలేరు అని అదే పని ఏం చేస్తాం మనము ఆలోచన పని దిగుపడి మరి 4 రోజుల్లో చనిపోవాల్సిన మానవులు 2 రోజులు దిగులు పెట్టుకొని 2 రోజుల్లో వెళ్ళిపోతున్నారు. కాబట్టి మన ఆత్మీయతకి అలాగే మాకుండా అందుకనే మొట్టమొదటిగా లోకార్థ వార్త 1వ అధ్యాయము 54-55 విషయం ద్వారా యాకోబు పట్టుదల కలిగి దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుతున్నారు. రెండవగా మనం చూస్తే మరి ఇక్కడ సమయంలో గురించి మనం చూస్తే విశ్వాసంతో యుద్ధాన్ని జయించారు. కాబట్టి మన ఆత్మీయ పరిస్థితి మనం ఎలా ఉంటున్నాము, మనం ఎలా జీవిస్తున్నాం పరిస్థితి తెచ్చుకోవాలి. మీరు చూడండి, మరి 3 దినవృత్తాంతములు 18వ అధ్యాయము 3 దినవృత్తాంతములు 18వ అధ్యాయము 6వ వచనం మాత్రం మనం చదివిస్తుంది. 3 దినవృత్తాంతములు 18వ అధ్యాయము 6వ వచనము వాక్యం నాకు చదివిస్తుంది. చూడండి, 3 దినవృత్తాంతములు 18వ అధ్యాయము 6వ వచనము చదవండి.
తర్వాత ఉంచెను స్త్రీలను కుప్పము కట్టు సేవకులని ఆ ప్రకారం దావీదు కోరి చూడనల్లా ఇక్కడ మనం చూస్తే మూడో వ్యక్తి ఎవరని దావీదు ఎదుర్కోగలరా దేవుడు ఆస్వాదించారు, సహాయం చేస్తూ వచ్చారు. ఎందుకని మరి దావీదు జీవితంలో మనం చూస్తే దావీదులకు మరి కుప్పం కట్టు సేవకులని ఆ ప్రకారము దావీదు పోయిన చోట యెహోవా అతనికి సహాయం చేస్తూ వచ్చాను. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఏం చేస్తూ వచ్చారు? సహాయం చేస్తూ వచ్చారు. అనగా ఎందుకు దావీదుకి యెహోవా సహాయం చేస్తూ వచ్చారంటే మొట్టమొదటిగానేమో ఇశ్రాయేలు జీవితంలో పట్టుదల ఉన్నది, రెండోదిగా సమూయేలు జీవితంలో మరింత విశ్వాసం ఉన్నది, మూడోదిగా దావీదు జీవితంలో ఏముందండి? దావీదు దేవుడు ఆస్వాదించడానికి సహాయం చేయడానికి కారణం ఏంటంటే దావీదుకి ఏముంది? తగ్గింపు జీవితం ఉంది. ఏముందండి? దావీదుకి తగ్గింపు జీవితం ఉంది. మనం బల తీసుకుంటున్నాం, తగ్గింపు జీవితం కలిగి జీవించాలి. కానీ మనకేముండదు, తగ్గింపే ఉండదు. ఇంట్లో కానీ బంధువుల దగ్గర కానీ చిన్న గొడవ అనుకోని ఎవరు ముందుంటారంటే అవిశ్వాసం కదా, విశ్వాసలే ముందుంటారు. విశ్వాసలే ముందు చూసుకున్నారా మనం ఏం చేస్తారట అని మాట్లాడతారు. కానీ అయ్యో నేను బల తీసుకుంటానే, దేవుని విశ్వాసమే, తగ్గింపు కలిగి నేను జీవించాలి, అటువంటి గొడవలు నాకు సంబంధం లేదే, నేను ఉండకూడదే అనే ఆలోచన ఎవరికి రానేరాదు. కాబట్టి మొట్టమొదటిగా మరి ఇశ్రాయేలు జీవితంలో పట్టుదల ఉన్నది, రెండోదిగా సమూయేలు జీవితంలో విశ్వాసం ఉన్నది, మూడోదిగా మరి దావీదు జీవితం ఎలా ఉందంటే తగ్గింపు ఉన్నది. నాలుగోది కదండి మరి 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 31వ వచనం. రెండవ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 31వ వచనం. కానీ యెహోవా అతనికి సహాయం చేసెను. ఇక్కడ మనం చూస్తే మూడవదిగా మరి యెహోషువకి దేవుడు సహాయం చేశారు. ఎప్పుడు దేవుడు యెహోషువకి సహాయం చేశారంటే మరి యుద్ధ సమయమున దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. మరి ఏ పరిస్థితుల్లో అయినా మనం దేవుడు మొదలుపెట్టే వాళ్ళు కాదు. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎండలు వచ్చినా, ఏది వచ్చినా మనం ఏం చేయాలి? దేవుడు మొదలుపెట్టాలి. అంతేగాని మనకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా పక్క వాళ్ళు మనం ఏం చేయకూడదు, దోచిన మాటలు అనకూడదు. మనకి ఏది వచ్చినా సరే దేవుడే ఇచ్చాడు, దేవుడే మనకి ఇచ్చాడు అనుకోవాలి మనం. అంతేగాని మన నోళ్ళ వల్ల నాకు ఈ కష్టం వచ్చింది, మన నోళ్ళ వల్ల నాకు ఈ బాధ వచ్చిందని మనం ఎవరిని తిట్టుకోకూడదు. దేవుడితో పాటు జీవితంలో కూడా మరి ఏ పరిస్థితి అయినా దేవుడికి మొదలుపెట్టాలన్నా వాటికి మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన దేవుడికి మొదలుపెట్టారు, దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. మనం కూడా దేవుడికి మొదలుపెట్టాలి, దేవుడు మనకి సహాయం చేస్తారు. అయినా మనం ఎన్నో సంవత్సరాల నుంచి మంచిగా వస్తున్నా, ఎన్నో సంవత్సరాలు నేను మొదలుపెడుతున్నా, దేవుడు నాకు సమాధానం ఓకే అనుకోవద్దు. తగిన సమయం ముందు దేవుడే సమాధానం అనుగ్రహించే వాళ్ళు ఉంటారు. కాబట్టి మన ఆత్మీయ స్థితి, మన మనసిక కోసం మనం ఎలా ఉన్నాము? మొట్టమొదటిగా ఇశ్రాయేలుకి ఏముందండి? పట్టుదల ఉంది. రెండవదిగా సమూయేలు జీవితంలో విశ్వాసం ఉంది. మూడవదిగా దావీదు జీవితంలో తగ్గింపు స్వభావం ఉంది. నాలుగవదిగా యెహోషువ జీవితంలో ఏముందండి? ఏ పరిస్థితిలో అయినా దేవుని మొదలుపెట్టే ధన్యత ఉన్నది. కాబట్టి మీనా ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ప్రభువులకు మనం ఎదురు పెడుతున్నాం. తగ్గింపు జీవితం ఉన్నదా? పట్టుదల ఉన్నదా? దేవుడికి మనం మొదలు పెడుతున్నామా లేదా?
ఒకసారి పరీక్ష చేసుకొని ప్రభుత్వ బలలో మనం పాల్పొందుదాం. మన ఆత్మీయత ఎలా ఉంది, మనం ఎలాగ జీవిస్తున్నాము. అయ్యా నాకు తగ్గింపు జీవితం లేకుండా తగ్గింపు వేస్తూ మరి నిన్ను మొదలుపెట్టకపోతే నేను నిన్ను మొదలుపెట్టే బిడ్డగా మనం చేయాలి. మనం దేవుడు కలిగితే మనం ఏం చేయాలి? దేవుడిని మొదలుపెట్టే వాడు ఉన్నారు. ఎవరితో పరిస్థితుల్లో బాధలు వచ్చిన కష్టాలు వచ్చిన ఏ పరిస్థితి మనం దేవుడికి మొదలుపెట్టే వారంగా ఉండాలి. అటువంటి జీవితం మనం కలిగి చేసినప్పుడే ఆయన రాకల్లో ఎత్తబడే సంఘంలో మనం చేర్చబడి అనుకుంటాం. అతి యజ్ఞంతో మనకి సహాయం చేయలేక మొదలెట్టుకుంటున్నాం. అతి తీర్పు చూడండి. ప్రతి ఒక్కరూ ప్రాంతంలో నెరవేర్లైనా ప్రతి ఒక్కరూ ప్రాంతంలో ఉండండి. మనం ఒక్క నిమిషం మనకు మనమే పరీక్ష చేసుకోవాలి, మనకు మనమే పరిశోధించుకోవాలి. ఎవరో వచ్చి మనం చెప్పరు కాబట్టి మనకు మనమే పరీక్ష చేసుకుని పరిశోధించుకోవాలి. మన ఆత్మీయతకి ఎలా ఉన్నది, మనకి సహాయం ఎవరు చేస్తున్నారు? మనకి దేవుడే సహాయము, పైనుండే సహాయము, కింద నుండి కాదండి. దేవుడు పైనుంటే సహాయం చేసేవాడు. మొట్టమొదటిగా మన ఇశ్రాయేలుకి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు జీవితంలో పక్షులు కలిగి జీవించారు యాకోబు జీవితంలో. రెండవదిగా మనం చూస్తే మన సమయ జీవితంలో యుద్ధంలో దేవుడు సహాయం చేశాడు, విశ్వాసం కలిగి జీవించాడు. మూడవదిగా దావీదు జీవితంలో తగ్గింపుతో కలిగి జీవించారు, దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. నాలుగవదిగా యెహోషువ జీవితంలో మన దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఎల్లప్పుడూ దేవుడికి మొదలుపెట్టే జీవితంలో కలిగి జీవించాడు. మన ఆత్మీయతకి ఎలా ఉంది ఒకసారి మనం పరిస్థితి చేసుకొని ఆ ప్రభుత్వం పాల్గొనడం.